హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు మీరు చూస్తున్న దేవస్థానం కావలి నుండి ముందల పొట్టేలమ్మ గుడికి వెళ్ళే దారిలో కొత్తగా కట్టారండి. ఈ శివాలయం మీరు చూడాలనుకుంటే ఖచ్చితంగా చూసి తీరాలి. అన్నీ అద్భుతంగా కట్టున్నారండి. చూడండి, లోపల వెళ్ళేటప్పుడు ఎంత అద్భుతంగా ఉందో. లోపల ఇటు పాలరాయితో చెక్కబడి ఉన్న శ్రీ ఆంజనేయ స్వామి ప్రతిబింబం ఉంటుందండి. చూపిస్తాను, అది కూడా చూడండి. చూసారా ఎంత అందంగా ఉందో. గుడికి అలంకరణగా టెంకాయ చెట్లు కూడా చాలా అద్భుతంగా వేసారండి. చూడండి, ఈ విగ్రహం శ్రీ కాలభైరవేశ్వర స్వామి విగ్రహం అండి. చూడండి, ఇది శివుడు గుడి అండి. లోపలికి వెళ్ళి చూస్తే భూమి లోపల శివలింగాన్ని పెట్టబడి ఉందండి. చూడండి ఎంత అందంగా ఉందో. మనం పూజ చేసుకోవాలన్నా చాలా వీలుగా ఉంటుందండి. దర్శనం టైం అయిపోవటంతో తాళాలు వేసేసారు. చూడండి ఎంత అందంగా ఉందో. అలాగే కాళికాదేవి ప్రతిబింబం కూడా మీరు చూడగలరు. అదే కాకుండా ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా ఏమన్నా అనుకున్నా కూడా జరుగుతాయన్నారు. చూడండి ఎంత అందంగా ఉన్నారో. అమ్మవారిని దర్శనం చేసుకోవటం వల్ల మనకు ఎంతో మంచి జరుగుతుందండి. ఇక్కడ యాగం చేసుకునే వాళ్ళు కూడా కోనేరు ఉందండి. ఇక్కడ ఈ కోనేరులో స్నానం చేసి వచ్చి యాగం చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు. శ్రీ గంగా కోనేరు అండి. చూడండి, మీకు చూపిస్తాను. ఇక్కడేనండి. ఇక్కడ స్నానం చేసి వచ్చి మనం కావాలంటే యాగం చేసుకోవచ్చండి. అలాగే కార్తీక మాసాల్లో వచ్చి ఇక్కడ తలస్నానాలు చేసి దేవుడికి దీపారాధన చేసుకోవచ్చండి. చూడండి ఎంత అద్భుతంగా ఉందో.
నాగుల చవితి రోజు వచ్చి మనం ఇక్కడ పూజలు కూడా చేసుకోవచ్చండి. పుట్టలో పాలు కూడా పోసుకోవచ్చు. అలాగే ఇక్కడికి మేము వచ్చిన రోజు మాకు ఒక విచిత్రం జరిగిందండి. అది మీరు చూడాలనుకుంటే నెక్స్ట్ వీడియోలో చూపిస్తాము, చూడండి. ఇది మీరు ఖచ్చితంగా చూడాల్సిన వీడియో అండి. మర్చిపోకుండా దీని తర్వాత వచ్చే వీడియోను కూడా చూడండి. బాగుంది కదండి. ఇక్కడ మీరు గమనించినట్టయితే పుట్టలో పాము ఉందండి. చూసారా పడగిప్పి ఎలా నించుందో? మీరు సూక్ష్మంగా గమనించే పని అయితే ఇక్కడ పామును చూడగలరండి. మీకు మా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి.